హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రెయిన్బో. ఇవాళ మన రెసిపీ అల్లం చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. అల్లం చట్నీకి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూద్దాము. 100 గ్రాముల చింతపండును వేడి నీటిలో కొంచెం నానబెట్టేసి పక్కన పెట్టేద్దాము. ఎండుమిర్చి 100 గ్రాములు, అల్లం పొట్టు తీసేసి కడిగేసి శుభ్రంగా చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెడదాము. బెల్లం 100 గ్రాములు, జీలకర్ర 2 స్పూన్, సాల్ట్ రుచికి తగినంత, వెల్లుల్లి 10 రెబ్బలు, వేయించి పొడి చేసిన మెంతి పిండి 1/2 స్పూన్. ఇప్పుడు తయారీ ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద బాండీ పెట్టేసి 2 స్పూన్లు నూనె వేసి ఎండుమిరపకాయలు ఫ్రై చేద్దాం. ఎండుమిరపకాయలు కొంచెం బాగా ఫ్రై అయిందాక వేయించుదాం. మిర్చిని కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు వీటిని మనం ప్లేట్లోకి తీసుకుందాము. తర్వాత సన్నగా తరిగి కట్ చేసిన అల్లం ముక్కలను బాండీలో వేసి బాగా ఫ్రై చేద్దామండి. అల్లం ముక్కలు బాగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు బాగా వేగాలి. అల్లం ముక్కలు కూడా చక్కగా వేగిపోయాయండి. ఇప్పుడు అల్లం ముక్కలు కూడా మనం తీసి ప్లేట్లో పెట్టుకుందాము. తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఎండుమిర్చిని మిక్సీ జార్లో వేసేసి, నేను ఈ కొంచెం మంటకాయలు కాబట్టి క్వాంటిటీ కొంచెం తగ్గించానండి. సరిపోతుంది అనుకుంటే ఇలాగ ఉంచుతా, లేదంటే కొంచెం మంటగా తగ్గింది అనిపిస్తే లాస్ట్లో యాడ్ చేస్తాను. తర్వాత అల్లం ముక్కలు కూడా జార్లో వేసానండి. తగినంత ఉప్పు, వెల్లుల్లి, జీలకర్ర, వేయించి పొడి చేసిన మెంతిపిండి 1/2 స్పూన్ వేసి ఇప్పుడు మనం మిక్సీ పడదాము. పొడి చేసుకున్న తర్వాత నానబెట్టిన చింతపండు, బెల్లము వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసి పేస్ట్ లాగా చేసుకొని బౌల్లో తీసుకుందాము. ఇప్పుడు చట్నీని తాలింపు పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి 5-6 స్పూన్లు నూనె వేసి నూనె వేడైన తర్వాత చాయ్ మినపప్పు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి వేసి వేయించాలి. కొంచెం వేగిన తర్వాత ఇంగువ చిటికెడు, కావాలంటే అది వేసుకోండి, అది ఆప్షను. నేను వేసాను. కరివేపాకు కూడా వేసి బాగా వేగిన తర్వాత అల్లం చట్నీ కూడా దాంట్లో వేసి 2 మినిట్స్ అల్లం చట్నీని నూనె పట్టిన దాకా బాగా మగ్గించుకోవాలి. బాగా మగ్గిపోయింది. నూనె బాగా చట్నీకి బాగా పట్టేసింది. స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత బౌల్లోకి తీసుకొని దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెడితే మనం ఇప్పుడు ఎలా అయితే చేసామో అలా కలర్ మారకుండా, టేస్ట్ మారకుండా 2-3 మంత్స్ దాకా నిల్వ ఉంటుంది. అల్లం చట్నీ టేస్టీగా రెడీ అయిపోయిందండి. మనకి ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. రైస్లోకి కానీ, ఇడ్లీలోకి కానీ, దోశలోకి కానీ చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.